అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అధికారం ఇక గల్లంతే అని జెప్పేసి ఒక సర్వే ద్వారా మనకు తెలిసినటువంటి సమాచారం. మరి ఆ సర్వే ఏమని చెప్పింది? ఆ సర్వే పేరు ఏంటి? ఏమని చెప్పిందనేది ఒకసారి మనం విశ్లేషించుకున్నట్లయితే, ఇండియా టుడే సీ వోటర్స్ సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్. ఆ సర్వేలో భాగంగా కూటమి ప్రభుత్వానికి గాని, అటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి గాని, ఇటు వైసీపీ పార్టీ నిజంగా వీళ్ళేమంటున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గాని, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు గాని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి వాళ్ళకున్నటువంటి సర్వే ఏజెన్సీలతోని సర్వేలు చేపిచ్చి, పాజిటివ్‌గా ఇప్పించి జనాల మూడ్‌ను మార్చాలనేటువంటి ఉద్దేశ్యంతో ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే మరి దీనికన్నిటికీ చెంపపెట్టు పెడుతూ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్‌లో కూటమి ప్రభుత్వానికి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2% ఓట్ బ్యాంక్ పెరిగింది. 53-55% పెరిగింది. సంతృప్తి స్థాయి అంటే 100కు 55 మంది ప్రజలు కూటమి ప్రభుత్వమే కావాలా అని చెప్పేసి ఈరోజు కోరుకుంటా ఉన్నారనేది ప్రెజెంట్ ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పరిస్థితిగా అభివర్ణించింది ఇండియా టుడే సీ ఓటర్ సర్వే. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు రేసులోనే ఉండదు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా పుంజుకోలేదు. అది జాతీయ ప్రభావము మరియు లోకల్‌లో ఉన్నటువంటి ఇష్యూస్ కారణంగా బీఆర్ఎస్ పార్టీపై ఉన్నటువంటి అవినీతి మరకల కారణంగా బీఆర్ఎస్ పార్టీ అసలు రేసులో ఉండదు 2029 ఎన్నికల్లో అని చెప్పేసి ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెప్పడం జరిగింది. మరి తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడవనుంది 2028 ఎలక్షన్. సో, ఆంధ్రప్రదేశ్‌లో 2029లో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఇంకా సీట్ల సంఖ్య తగ్గుతుంది. అంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి 53-55% సంతృప్తి స్థాయి పెరిగింది. మరి అదేవిధంగా ఎంపీల సంఖ్య కూడా పెరగనుంది. మరి అదేవిధంగా ఈరోజు వైసీపీ పార్టీకి మనం చూసుకున్నట్లయితే గత ఒక నెల రోజుల నుంచి వస్తున్నటువంటి కారణాలు ప్రధానంగా ఈరోజు రైతుల విషయం భూ సర్వే అనేది ఒక పెద్ద సమస్య. ఈరోజు ఏ ఊరికెళ్ళినా రెవెన్యూ సమస్యలు కనబడతా ఉన్నాయి. అసలు 100 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో నిజంగా భూ సర్వే గాని వీళ్ళు కరెక్ట్‌గా చేసినట్లయితే ఈరోజు కూటమి ప్రభుత్వానికి 80% అంటే 100కి 80 సమస్యలు కేవలం భూ సమస్యలు వస్తా ఉన్నాయని చెప్పేసి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో పలు వేదికలపైన మాట్లాడడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి, రైతులకు అంత చిత్తశుద్ధి మేలు చేసినట్లయితే ఈరోజు 80% సమస్యలు ఎందుకు కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇంకపోతే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలామంది నాయకులు అసలు ఆ చట్టంలో ఏమేమి అంశాలు ఉన్నాయో చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారని చెప్పేసి అసలు ఆ చట్టాన్ని ప్రజలకు వివరించుకోకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ప్రెస్ మీట్ ముందుకొచ్చేసి. ఈరోజు నేను వాళ్ళందరినీ సూటిగా అడుగుతా ఉన్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లో నిజంగా ఒక రైతుకు సమస్య వస్తే, భూమికి సంబంధించినటువంటి సమస్య వస్తే 2 ఏళ్ల లోపల గాని ఆ సమస్య రైతుకు తెలియకోకుండా ఉంటే అది కోర్టుకు పోకోకుండా ఎంఆర్ఓ దగ్గరే పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందా? లేదంటే ఇక్కడ కోర్టులనేటివి ఇంక ఇన్వాల్వ్ కావు ఈ చట్టం అప్లై అయితే. సో, ఈ చట్టం గాని కేవలం ఎంఆర్ఓకే అపరిమిత అధికారాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒకవేళ గాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే, అది అప్లై ఉంటే, అది చట్టం అయ్యి ఉంటే, ఈరోజు మొదటగా పాసు పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారు. భూముల సరిహద్దు రాళ్ళపైన జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారు. దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అప్లై అయ్యి, చట్టం అయ్యి, అది అమల్లోకి వచ్చి ఉంటే ఈరోజు మీ బిడ్డ అంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మీ ఇంటి బిడ్డ అయ్యి మీ ధన ప్రాణ మానాలకు రక్షణ లేకోకుండా పోయేది ఆస్తులకు కూడా అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనించుకోవాలి అనేది ఒక్కసారి రీకాల్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పేది కాదండి. గత 5 ఏళ్లలో ప్రజలు పడినటువంటి సమస్యలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరి ఇక భక్తికి సంబంధించినటువంటి అంశం, మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, ధర్మానికి సంబంధించినటువంటి అంశం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అని టైటిల్ పెట్టుకున్నారు, బానే ఉంది. సో, ఈరోజు ఆయన ఒక మతాన్ని స్వీకరించడం జరిగింది, క్రిస్టియన్ మతాన్ని. సో, మేమేమి ఇక్కడ తప్పు పట్టడం లేదు. అయితే ఈరోజు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించినటువంటి, ఫాలో అవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాతిపదికన, ఏ హక్కు మీద మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఈరోజు పూనుకున్నారు అని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు 20 కోట్ల లడ్డూలు అమ్మారండి గత 5 ఏళ్లలో. ఎన్ని లక్షల కేజీల నెయ్యి అంటే
పాలు, వెన్న లేనటువంటి నెయ్యి అంటే ఒక కృత్రిమ నెయ్యిని, ఆర్టిఫిషియల్ నెయ్యిని తయారు చేసి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారికి సైతం ఈ కృత్రిమ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూని తినిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి ఎవరైతే గత 5 ఏళ్లలో లడ్డూలు, ప్రసాదాలు తిన్నారో వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఈ సనాతన హిందూ ధర్మానికి ఇది పెద్ద కళంకంగా మనం అభివర్ణించవచ్చనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఈరోజు మీరు బాగా గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి అంటే వైఎస్ కుటుంబం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఈ వెంకటేశ్వర స్వామి పైన రాజకీయం చేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తులు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇది ముఖ్యంగా గమనించి మరలా అధికారంలోకి వస్తే ఈసారి వెంకటేశ్వర స్వామిని ఉండనీయకపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనమందరం గమనించుకోవాల్సినటువంటి అంశం. మొదటగా 7 కొండలు కాదు 2 కొండలని జీవో ఇచ్చారు. రెండోసారి ఏకంగా ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ప్రసాదాన్నే దేవునికి పెట్టేటువంటి ప్రసాదాన్నే కృత్రిమైన వాడి నైవేద్యంగా నివేదించారు. ఇంక మూడోసారి గాని వస్తే ఈసారి వెంకటేశ్వర స్వామి ఉంటాడో లేదో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి ఈరోజు హిందువుల్లో, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి హిందువుల్లో ఈరోజు అతి ముఖ్యంగా ఒక ప్రశ్న రావడం జరిగింది. ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఈ విషయం పైన కూడా అందరూ గమనించుకోవాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరి ఈ 3 కారణాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో 2029 అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రప్పా రప్పా అని ఏదైతే అంటున్నారో ఆ ఆశలు ఇక గల్లంతే అని చెప్పేసి ఇండియా టుడే సీ ఓటర్ సర్వే 3 ఆఫ్ ది నేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు వైసీపీ పార్టీ ఆశలు గల్లంతే 2029 ఎలక్షన్లో అనేది అయితే మనం ఈ సర్వే ప్రకారం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. నమస్కారం.